ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ. ఎక్కువ మాట్లాడితే ఐ బ్రేక్ డౌన్. ఏంటిది మాకేంటిది అంట నా పరిస్థితి మా అక్కకి నాకు భేదాభిప్రాయాలు ఉన్నా కూడా ఎక్కడైనా ఫ్యామిలీలో ఒక్కడి తేడాగా ఉంటాడు. మీ ఎంటైర్ ఫ్యామిలీ తేడా అండి. ఆ అమ్మాయి నన్ను నోటుకొచ్చినట్టు తిట్టినా కొట్టినా మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఎందుకంటే నాకన్నా పెద్దది అక్క అన్న మాటకి సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఆ వాల్యూ సిస్టమ్ లో పెరిగిన వాడిని నేను. ఆ వాల్యూస్ నాకున్నాయి. జోక్ భలే ఉండదన్నా. నేను ఆఖరి జోక్ ఇదేనేమా. లో నా ఫోటో పెట్టి పచ్చి పచ్చి కమెంట్స్ చేశారో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి. మళ్ళా నేను ముందు చెప్పేది ఏంటంటే మీడియాకి నా ప్రేయర్ ఒకటే. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? నేను అది జరిగింది ఉద్దేశపూర్వకంగా జరగలేదు. అది కట్ట మీద కూర్చుని కోతలు కూసే దాంట్లో ఏముండదు గానీ యూ షుడ్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ ఫస్ట్. అక్కడ టోటల్ వీడియో ఒకసారి చూడండి. మీ దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి. బాప్ 1 నంబరి బేటా 10 నంబరి. మీడియా వాళ్ళే తీసిన వీడియో. ఆయన ఫస్ట్ వచ్చిన సిచ్యువేషన్ చూడండి. ఆయన రిక్వెస్ట్ తో చేతులు జోడించి ముందుకొస్తూ ఉన్నారు. నమస్కారం నమస్కారం నమస్కారం. ఆయన ముందు మొహం మీద ఎవరో ఒకరు టక్కని మైక్ పెట్టారు. ఇల్లు గేటు పగలగొట్టి లోపలికి కొంతమంది వస్తే ఆయన యాంగర్ లో ముందుకు వస్తున్నారు, ఎవడు నా ఇంట్లోకి వచ్చింది అని. ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే. అది ఒక 20 మంది 30 మంది బయట వాళ్ళు యూనో గూండాల్లాగా లోపలికి వచ్చి వాళ్ళతో సహా మీడియా వాళ్ళు వస్తే ఇదే రైల్వే కంపార్ట్మెంట్ జనాన్ని ఊరికే కుక్కేస్తున్నారు. యూనో కదిప్తే ఏడ్చేటట్టున్నా. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. యూనో ఇట్స్ వెరీ వెరీ యూనో పెయిన్ఫుల్. పెద్ద మాట అన్నాడు సరాడు. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. బాధలు తిరిందా అరవకో మొన్న నాకు ఇలాగే కాలింది. ఎవరికైనా ఇండస్ట్రీలో సమస్య వస్తే ఎవరింటికి వస్తారు? ఫస్ట్ మోహన్ బాబు గారి ఇంటి దగ్గరికి వస్తారు. తెలుసు వాళ్ళల్లో వాళ్ళకే పడదు. వచ్చినప్పుడు ఆయన పని ఎవరికి అప్పు చెప్పేది? మాకే అప్పు చెప్పేది. నిన్న జరిగిన సంగతి మీద కొట్టేశారండి. కొట్టోడికి దోలు తీరిపోయింది. హీట్ ఆఫ్ ద మూమెంట్ లో జరిగిందే గాని ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని కొట్టాలని గాని. కొట్టాడు, తీసుకున్నాం, మా టైం వస్తుంది మేము కొడతాం. ఆయనకి గాయాలు తగలడం. కుటుంబం రాది రాడ్ ఫ్యామిలీ. ఇట్ ఈస్ రియలీ రియలీ అన్ఫార్చునేట్. ఒక తండ్రిగా ఆయన రియాక్ట్ అయిన విధం చాలా తక్కువని నా భావన. ఆయన రియాక్ట్ అయిన విధం చాలా తక్కువని నా భావన. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఆయన చేసి ఒక వ్యక్తి పైన ఆగ్రహం చూపించాలని గాని వ్యక్తిగతంగా లేదు. బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు దానవరా బాబు. ఏది మాట్లాడినా ఇప్పుడు కాంట్రవర్సీ అవుతుంది. ఆయన గాయపడిన ఆయన వాళ్ళ ఫ్యామిలీతో నేను టచ్ లో ఉన్నాను. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఈ రోజు ఈవినింగ్ దాకా వీఆర్ గివింగ్ ఛాన్స్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళని టు బ్యాక్ ఆఫ్. లేకపోతే మీ ముందే చెప్తాను పేర్లని, అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుతుంది. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? మనోజ్కి ఈ రోజు 5 గంటల వరకు ఛాన్స్ ఇస్తున్నారు. అంటే బయట వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అవుతుంటే వాళ్ళకి చెప్తున్నారు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్. దిస్ ఇస్ అ ఫ్యామిలీ మ్యాటర్, డు నాట్ ఇన్వాల్వ్ అని. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారండి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన